వైసీపీ పాలనలో ఊరు వదిలి వెళ్లి ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చిన పిన్నెల్లి గ్రామస్తుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని నర్సరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామంలో ప్రజాగలం గురజాల ఆత్మ గౌరవ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు పెద్ద ఎత్తున రావడం సంతోషకరమని తెలిపారు. ఇటీవల కాసు మహేష్ రెడ్డి తన గురించి వ్యాఖ్యలు చేశారని, తాను గత 5 ఏళ్లలో అవినీతి చేయలేదని, అక్రమ కేసులు బనాయించలేదని అన్నారు. ప్రజలకు కనిపించకుండా దూరం లేనని, డబ్బు అహంకారంతో ప్రవర్తించలేదు, పరోక్షంగా ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతిని శ్రీనివాసరావు మాట్లాడుతూ పిన్నెల్లి గ్రామాన్ని 50 కోట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు. దాదాపు 90 మంది పులిచింతల నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఆత్మగౌరవం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. పదవులు ఇచ్చి అధికారం ఇవ్వలేదని అన్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తొలుత పార్టీ శ్రేణులు భారీ గజమాలతో నేతలకు ఘన స్వాగతం పలికారు. ఏదో పదవాసంచో పార్టీలో రావడం కాకుండా ఆయన రాష్ట్రం బాగుపడాలి అని తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడం జరిగింది. ఈరోజు కేవలం గురజాలే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన కాలికి చక్రాలు కట్టుకొని 2019 ఎలక్షన్లో తిరగడం జరిగింది. బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి ఆ రోజు తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తే ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మాతో పాటు వచ్చి, లేదు రాష్ట్రం కోసం మనం అందరం కూడా కష్టపడాలి అని చెప్పి ఏది ఆశించకుండా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామని. అలాగే మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారు ఎరపతి శ్రీనివాసరావు గారు. వచ్చిన డబ్బులన్నీ కూడా ఏ విధంగా ఖర్చు చేయాలా, ఖర్చు చేసి కొత్త స్కీమ్స్ ఏ విధంగా తీసుకురావాలి అని చెప్పి గురజాల్లోనే మొదటగా ప్రయత్నం చేస్తారు. పసుపు కుంకుమ ప్రయత్నం చేసిన గురజాల్లో జరిగింది. ఈరోజు గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి మాట్లాడినా కానీ ఈరోజు గురజాల్లో జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తం మీద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటే ఎరపతి శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి, నేను అదనంగా నా నియోజకవర్గ ప్రజలకి ఇంకొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వాలి, మహిళలకి ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి ఆయన ముందుకు వచ్చారు. ఆయన్ని పిన్నెల్లి పసుపు జెండా స్వాధీనం అయితే ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం పిన్నెల్లిని రావణాకాశంలాగా మార్చింది. పిన్నెల్లిని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తే ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత దీన్ని అరాచక అడ్డగా మార్చారు. అనుకున్నాడు ఇక్కడ అరాచకాలు చేపిస్తే బూతులు తీసుకెళ్లి, పోలింగ్ బూతులు తీసుకెళ్లి ఇళ్లలో పెట్టుకుంటే పిల్లల్ని రెగ్గింగ్ చేసుకోవచ్చు అనుకున్నాడు ఈ కాసు మహేష్ రెడ్డి. కానీ ఒకటి మర్చిపోయాడు, అధికారం ఉందని అహంకారంతో పోయాడు. కానీ దీన్ని అడ్డుకోవటానికి ఎరపతి శ్రీనివాసరావు ఉన్నాడని మర్చిపోయాడు. ఈ కాసు మహేష్ రెడ్డి అందుకే ఇది ప్రజాగలం గురజాల ఆత్మగౌరవ సభ. వచ్చే ఎన్నికలు కాసు మహేష్ రెడ్డి అహంకారానికి, గురజాల ఆత్మగౌరవానికి పోటీ. ఈ ఎన్నికల్లో గురజాల ఆత్మగౌరవం గెలవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ పిన్నెల్లి గ్రామాన్ని
1994లో నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు